వెల్కమ్ టు TR9 TV స్పెషల్ న్యూస్. నేను నీరజ. తెలుగునాట సంక్రాంతి సందడి మొదలైంది. రోడ్లన్నీ వాహనాలతో, బస్, రైల్వే స్టేషన్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ సంక్రాంతి పండుగను సొంత ఊరిలో సొంత కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి ఉపాధి కోసం వలసబాట పట్టిన ఎందరో ప్రజలు సంక్రాంతి కష్టాలను మోస్తున్నారు. ఇక్కడ ఇలా ఇంతమంది తెలుగు ప్రజలు తమ సొంత ఊర్లలో ఉన్న రాష్ట్రాన్ని వదిలి ఉపాధి లేక ఉద్యోగాల నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారా అన్న ప్రశ్న భవిష్యత్తు తరాన్ని భయపెడుతోంది, ఆలోచింపచేస్తోంది. గత కొన్ని జనరేషన్స్ నుండి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని ఎలా అయితే చెప్పుకొని సరిపెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా అదే పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రజలు తమ కోసం కాదు, తమ పిల్లల భవిష్యత్తు కోసం అంటూ సర్ది చెప్పుకుంటూ సొంత ఊర్లకు సెలవు చెబుతున్నారు, వలస బాట పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతికి ముగింపు దొరకదా? భవిష్యత్తు తరం కూడా ఇంకా పొట్టచేత పట్టుకొని చదివిన డిగ్రీలు చంకలో పెట్టుకొని వలసబాట పట్టాల్సిందేనా? ఉన్న చోట ఉద్యోగం చేసుకునే అవకాశం ఏపీ ప్రజలకు అందని ద్రాక్షేనా? ఇప్పుడు ఈ ప్రశ్నకే ఐటీటీడీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మన సొంత ఊరిని, సొంత రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం, కలిసి రండి. అమరావతిని రాష్ట్ర రాజధానిగా, విశాఖను ఐటీ హబ్గా, రాయలసీమను పారిశ్రామిక అభివృద్ధిగా పునర్నిర్మించుకొని ఇక ఈ వలస బతుకులకు శాశ్వత సెలవు ప్రకటిద్దాం. కలిసి రండి, అడుగు ముందుకేయండి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదంను ప్రచారంలోకి తెచ్చింది. అయితే ఐటీడీపీ చేసిన ఈ పోస్టు అందరినీ ఆలోచింపచేస్తోంది. తెలంగాణకు హైదరాబాద్, సైబరాబాద్ అనే రెండు మహానగరాలు ఎంతో మందికి జీవన ఆధారాన్ని చూపుతున్నాయి. కానీ అటువంటి నగరాలు ఏపీలో మచ్చుకైనా కానరావు. నాడు బాబు వేసిన అమరావతి అనే పునాది రాయికి వైసీపీ అనే చెదపట్టకుండా ఉంటే కనీసం తరువాత జనరేషన్ యువతకైనా తమ సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దక్కి ఉండేవేమో అని ఆలోచిస్తున్నారు ప్రజలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.